హే ఆల్ వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశా. దిస్ ఈజ్ ఆశా. మన వీడియోస్ పెట్టి నియర్లీ 1 వీక్ అయింది కదా, ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఉంటాయండి. కొంచెం బిజీగా ఉండడంతో పెట్టడం కుదరలేదు. అయితే మనకి లోటస్ చాలా ట్రెండీగా ఉంది కదా ప్రెసెంట్, మనకి ఈ లోటస్ క్లిప్ అది కూడా చూసేద్దాం ఒకసారి. మనం చాలా ఈజీగా చెప్తాం మీకు. ఈ ట్రేసింగ్ జర్దోజీ అనేది ముందే చేసేసుకున్నాను. ట్రేసింగ్ ఆల్రెడీ మీకు ఒక షార్ట్ చేశాను నేను, మన ఛానల్లో ఉంది. ట్రేసింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి ఎగ్జాక్ట్ ఫిగర్ రావాలి అంటే. అయితే వీడియోలోకి వచ్చేద్దాము. ఇప్పుడైతే మనకి లోటస్ మిడిల్ పార్ట్ ఉంది కదండి, ఆ బడ్ మనము ఇక్కడ మనం యాక్చువల్గా నేను యూజ్ చేసిన ఫస్ట్ అయితే 3 కలర్స్ యూజ్ చేశాను. దాని తర్వాత తీసేసానులేండి. సరే నేను చేసినప్పుడు చెప్తాను. ఇప్పటికన్నా ఫస్ట్ అయితే నేను బేబీ పింక్, ఈ తిలక్ షేప్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను డ్రాప్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి పర్పుల్ అనమాట, మనకి ఈ పర్పుల్ షేడ్ అదొక కలర్ తీసుకున్నాను. సో మనకి ఏంటంటే చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఇట్లా మనము ఇలా షేడ్స్ యూజ్ చేసాం అనుకోండి కలర్స్లో, మనకి చూడడానికి కూడా మంచిగా కనిపిస్తాయి. సో ఒక 3D లుక్ అనేది ఉంటుందన్నమాట. అయితే లాస్ట్లో నేను ఏంటంటే బురుగుండి కలర్ అంటాం కదండి, మనకి డార్క్ పింక్ టైప్లో అది యూజ్ చేశాను. అంటే మనకి ఏదో 3 కలర్స్ యూజ్ చేసినట్టు అనిపించింది అనమాట నాకు. సో మళ్ళీ నేను తీసేసాను. అది నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఇదిగోండి ఇట్లా అటాచ్ చేసుకున్నాను అనమాట. అయితే నేను మీకు ఈజీగా చెప్తాను. ఓన్లీ ఒక్కొక్క పార్ట్, అదే ఐ మీన్ ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క టైమే చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది, మీరు కూడా చూడరు కదా. సో అందుకని చెప్పి సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు, మరీ అన్నీ కలిపి చూపిస్తే మీకు క్లమ్జీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పెటల్ అనమాట. సో ఈ పెటల్కి మనం ఈ ఆనియన్ పింక్ ఉంటుంది కదా, ఆనియన్ పింక్ సీక్వెన్సెస్ తీసుకున్నాను. అయితే మనకి ఇది ఈజీగా సీక్వెన్సెస్ పెట్టాలి అంటే కనుక ఫస్ట్ మనం నార్మల్ ఈ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయండి. అదైతే మనకి కొంచెం మంచిగా ఉంటుంది. త్వరగా రావు, వెనక్కి వచ్చేస్తే చిరాగ్గా అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనకి ఈ సీక్వెన్సెస్ పెట్టినప్పుడు సీక్వెన్సెస్ మధ్యలో హోల్ ఉంటుంది కదా, సో హోల్కి టచ్ అయ్యేటట్టు పెట్టండి. సో అట్లయితే మనకి నీట్గా వస్తాయి ఒకదాని మీద ఒకటి. మనకి లుక్ అనేది ఫినిషింగ్ మంచిగా కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఈ థంబ్నెయిల్లో పిక్. సో అట్లా అనమాట. పెట్టే కొద్దీ మంచి ఇంట్రెస్ట్ వచ్చింది తెలుసా నాకు. ఈ మేకింగ్ చేసినప్పుడు అయితే ఈ సీక్వెన్సెస్ బాగా అనిపించాయి పెట్టడానికి. సో అట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ టూత్ పిక్తో మొత్తం కూడా అదే ప్రాసెస్. సో నార్మల్గా హార్డ్గా అయితే మనకు ఒక 1 అవర్లో అయిపోద్ది. నాకైతే ఒక 2 days అట్లా పడుతుంది. మా బుడ్డగాడు పడుకున్నప్పుడే కదా వాడు లేవడం మళ్ళీ వెళ్ళడం. సో అట్లా ఒక ఎయిర్ మేకింగ్ కూడా నేను ఒక్క టైంలో చేయను అనమాట. అందుకే లేట్ అవుతున్నాయి వీడియోస్ నాకు. షూట్ చేసుకుంటూ చేయడం కష్టం అవుతుంది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈ కింద ఇది ఒకటి చూద్దాము. గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట, చూపిస్తాను చూడండి. సో అట్లా గ్యాప్స్ లేకుండా పెట్టేసుకోండి మొత్తం అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్. సో అంతే ఫాస్ట్గా పెట్టేశాను. చూపిస్తాను చూడండి. ఇంకా మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇట్లా దగ్గర పెట్టుకుని అడ్జస్ట్ చేసేసుకోండి అట్లా. అది కూడా అట్లా ఉంటుంది. చూసారా, గ్యాప్స్ ఏం లేవు కదా. ఇప్పుడు కింద ఈ కాడ అంటాం కదా, సో దానికి వచ్చేసి నేను ఇక్కడ కూడా 2 షేడ్స్ యూజ్ చేసాం మనం. ఈ లైట్ గ్రీన్ కలర్ తిలక్ షేప్ లోనే లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. సో దానిపైన వచ్చేసి డార్క్, ఇక్కడ నా దగ్గర డ్రాప్ ఉన్నాయి. ఈ తిలక్ షేప్ యూజ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. నా దగ్గర డ్రాప్ షేప్ ఉన్నాయని చెప్పి ఇంకా డార్క్ డ్రాప్ షేప్ పెట్టేశాను. సో అది కూడా మంచిగానే ఉంది. మొత్తం కూడా సేమ్, ఇది కూడా పైన మనం ఎట్లా పెట్టుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా అట్లానే. సో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ప్లీజ్. అండ్ పక్కన వచ్చేసి ఇంకా సేమ్ ఇక్కడ కూడా మనం 2 షేడ్స్ యూజ్ చేసాము. చివరి వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట సీక్వెన్సెస్. దాని తర్వాత డార్క్ కలర్ సీక్వెన్స్ యూజ్ చేసాము. ఇది కూడా సేమ్ ఒక లైన్లో ఒక సీక్వెన్స్ ఫామ్లో పెట్టుకున్నాము అంటే కనుక మనకి నీట్గా వస్తుంది అన్నమాట లుక్, అవుట్ లుక్. ఒక దాని మీద ఒకటి సేమ్ అంతే. ఇంకా ఎంత అట్లా పెట్టేసుకోండి. ఇంకా అంతే, నేను ఫైనల్ లుక్ చూపించేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకా సేమ్ అవే రిపీట్ అవుతాయి మన పెటల్స్కి అవి అన్నీ కూడా, అందుకే మళ్ళీ చూపించలేదు మీకు. సో మొత్తం కూడా నేను ఇట్లా ఫిల్అప్ చేసేసుకున్నాను. సో మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోద్ది ఎలా ఉందో చెప్పడం అస్సలు, ఓకేనా. లాస్ట్ టైం అయితే నేను ఒక షార్ట్ పెట్టాను కదా ట్రేసింగ్ది, అదైతే మంచిగా వెళ్ళాయి వ్యూస్, అయితే బాగా వచ్చేదానికి. మీరు చూసారా? చూస్తే కమెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇట్లా మొత్తం అంతా ఇలా ఫిల్అప్ చేసేసుకున్నాను నేను. సో ఇక్కడ నేను చెప్పాను కదా బురుగుండి తీసేసాను, నార్మల్ ఈ పర్పుల్ కలర్ పెట్టుకున్నా అని చెప్పి. సో ఇదిగోండి నార్మల్గా పెట్టేసుకున్నాను. మన పని ఇంతే, ఇంకా పీకడం పెట్టడం అంతే నాకు ఫైనల్గా మంచి లుక్ వచ్చే వరకు.
సో ఎలా ఉంది, ఇట్లా బాగుందో అలా బాగుందో చెప్పండి, ఓకేనా. సో ఇంకా మనం యాజ్ యూజువల్ నేను లార్జ్ క్లిప్ తీసుకున్నాను, B7000 గమ్ అటాచ్ చేసుకుని దాన్ని బేస్ కరెక్ట్గా ఉండేలా, పొజిషన్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని అటాచ్ చేసుకుని ఒక 2 minutes ఉంచండి, అదే స్టిక్ అయిపోద్ది అంతే. ఇంకా సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇట్లా ఉందన్నమాట. సో ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, యూజ్ అయింది అనుకుంటే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.